దేవుని పిలుపుకు తగినట్టుగా మీరు ఉండాలి. మీరు దేవుని నిత్యం నిలిచి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏం చేస్తున్నామంటే దేవుని పిలుపును మర్చిపోయాం. మనకున్న ఒకప్పుడు బతికిన జీవితాన్ని మనం మర్చిపోయాం. అదంతా మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు పిలిచిన పిలుపును మర్చిపోతూ దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి దేవుడు మనం పిలిస్తే వాటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు సంఘాన్ని మనం ఏం చేస్తున్నామండి? అశ్రద్ధ. ఏం చేస్తున్నాము? అశ్రద్ధ. శ్రద్ధ వేరే, అశ్రద్ధ వేరే. అశ్రద్ధ అంటే నిర్లక్ష్యం, శ్రద్ధ అంటే ప్రయాస. ఈరోజు చాలామంది కూడా అశ్రద్ధ చేస్తున్నారు. దేంట్లో అశ్రద్ధ చేస్తున్నారు? దేవుని మందిరానికి వచ్చి మనం ధూపం వేయాలి కదా. ధూపం అంటే చెప్పండి, ధూపం అంటే ప్రార్థన. ధూపం అంటే ఇంకా పరిచర్య చేయాలి సంఘములో. ఈరోజు పరిచర్య చేయండి అంటే, పరిచర్య చేయమంటే తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు లేరా? కాబట్టి అలా ఉండకూడదండి. ఈరోజు దేవుడు మనకి ఇంత గొప్ప రక్షణనిచ్చాడు. ఒకప్పుడు పనికిరాని మన జీవితాలను, పనికిరాని వారిని ఈరోజు పనికొచ్చే పాత్రగా నిలబెట్టి 10 మందిలో దేవుడు మనల్ని ఘనతనిస్తే, 10 మందిలో మనం తలెట్టుకునేటట్లుగా చేస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? సంఘాన్ని అశ్రద్ధ చేస్తున్నాం.